నమస్తే, నేను మీ అనూష. ఇంకొన్ని న్యూ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం షేడెడ్ మెహందీ డిజైన్ని నేర్చుకోబోతున్నాం. మరి షేడెడ్ మెహందీ డిజైన్ని ఎలా వేసుకోవాలో పేపర్ మీద మనం వేసుకొని చూసుకుందాం. నార్మల్గా షేడింగ్స్ అంటే తెలుసు కదండి, షేడ్స్ లాగా నేను మెహందీతో వేస్తాను. అండ్ దానికి కావాల్సిందల్లా ఓన్లీ పెటల్స్. నేను వేరియస్ టైప్స్ ఆఫ్ పెటల్స్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్స్లో నేర్పించాను కాబట్టి ఇలా పెటల్స్ వేసుకోవడం. నేను ఆల్రెడీ ఇక్కడ డక్ ఫీట్ లాంటిది కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇక్కడ యూ షేప్ ఇలా పెద్ద పెద్ద పెటల్స్ లాగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ బాక్స్, తర్వాత ఇక్కడ నార్మల్గా మనం యూ షేప్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ రౌండ్. మీకు ఇన్ని పెటల్స్ అవసరం లేదు చేతి మీద అనుకుంటే కనుక మీరు ఓన్లీ సింగిల్ పెటల్ లాగా ఇలా, ఇప్పుడు మీకు నార్మల్గా హార్ట్ షేప్ పెటల్ నచ్చింది అనుకోండి, హార్ట్ షేప్ మీరు కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే యూ షేప్ నచ్చింది అనుకోండి, యూ షేప్ చేయొచ్చు. లేకపోతే బాక్స్ షేప్ నచ్చితే బాక్స్ షేప్ చేయొచ్చు. అండ్ డక్ ఫీట్ నచ్చితే డక్ ఫీట్ కూడా చేయొచ్చు. సో నేను అన్నీ ఒకటేసారి వేస్తున్నాను, ఎందుకంటే మీకు ఏది బాగుంది అనిపిస్తే అది మీ చేతి మీద వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నౌ డక్ ఫీట్ ఇలా. దీన్ని ఇప్పుడు మనం ఎలా షేడింగ్స్ వేసుకోవాలనేది చూద్దాం. మొత్తం డిజైన్ మొత్తం షేడింగ్స్ లాగా వస్తుంది. సో అవుట్లైన్ మీరు నార్మల్గా పెన్సిల్తో వేసుకున్న తర్వాత మెహందీతో మీరు చేతి మీద వేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే చేతి మీద పెన్తో వేసుకుని తర్వాత దాని మీదగా మనం మెహందీతో వేసుకుంటే కూడా డిజైన్ బాగుంటుంది. అంటే మీకు నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది. చేతి మీద మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తూ చేతి మీద కూడా చేయడం స్టార్ట్ చేసేస్తే మీకు ఈజీగా కొన్ని రోజుల్లోనే చాలా తక్కువ టైంలో మీకు మెహందీ వేసుకోవడం ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా అవుట్లైన్ వేసుకుంటే దాని తర్వాత మనం దాంట్లో షేడింగ్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను పెన్సిల్తో వేసుకున్న డిజైన్ పై నుంచి నార్మల్గా మెహందీతో అవుట్లైన్ వేస్తున్నాను. ఏ పెటల్కి ఎలా షేడింగ్ ఇచ్చుకోవాలి అనేది తెలియడానికి కోసం నేను ఇన్ని టైప్స్ ఆఫ్ పెటల్స్ తీసుకున్నాను. సో ఈ పెటల్స్ అన్నీ మీరు ఆల్రెడీ ఇంతకుముందు నేను నేర్పించిన దాంట్లో నేర్చుకున్నవే. మనం అవుట్లైన్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో షేడింగ్స్ వేసుకుందాం. మీకు కావాలంటే ఫుల్ షేడింగ్స్ వేసుకోవచ్చు ఇట్లా ఫుల్గా, ఎందుకంటే పెటల్ చిన్నగా ఉంది కాబట్టి. పెద్ద పెద్దగా వేసుకున్న దాంట్లో కొంచెం లైట్ షేడ్ కానీ కార్నర్ షేడ్స్ కానీ ఇచ్చుకుందాం. ఇలాగా లైట్గా గ్యాప్ ఉండాలన్నమాట, కొంచెం వైట్గా కనిపిస్తుండాలి స్కిన్ కింద. అండ్ ఇక్కడ కొంచెం పెద్దగా పెటల్ వేసుకున్నాం కాబట్టి నేను ఓన్లీ వన్ సైడ్ వేస్తున్నాను షేడింగ్. మీకు లెఫ్ట్ సైడ్ నచ్చితే లెఫ్ట్ సైడ్ వేసుకోవచ్చు, అండ్ రైట్ సైడ్ నచ్చితే రైట్ సైడ్ కూడా వేసుకోవచ్చు. మీకు కన్వీనియంట్, మీ చెయ్యి ఎలా తిరుగుతుందో దాని ప్రకారం చూసుకుని మీరు షేడింగ్స్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఫుల్ చేశాను, ఇక్కడ రైట్ సైడ్ చేశాను. ఇక్కడ బాక్స్ షేప్ కాబట్టి పైన వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం చేతి మీద ఈ గ్యాప్ వల్ల అందంగా కనిపిస్తుంది డిజైన్. అండ్ ఇక్కడ టాప్స్ నేను ఫిల్ చేశాను కాబట్టి షేడింగ్స్తో. ఇప్పుడు ఇక్కడ కింద బడ్ లాగా ఉంటుంది కాబట్టి కింద కొంచెం షేడింగ్స్ ఇలా వేసుకోవచ్చు. సో దట్ అది ఒక ఫ్లవర్ లాగా దాని లోపల మనకు నార్మల్గా బీడ్స్ అలాంటివి ఉంటాయి కదా, అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే డక్ ఫిట్ కాబట్టి ఆబ్వియస్లీ పైన వేసుకోవాలి, లేకపోతే మీకు నచ్చితే ఫుల్గా కూడా వేసుకోవచ్చు. ఇలా డబల్ షేడ్ వస్తుంది. ఇలా షేడింగ్స్ వేసుకుంటూ మీరు ఇంకా డిజైన్ కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మీ చేతి మీద వేసుకోవచ్చు. చూసారు కదండి షేడెడ్ మెహందీ డిజైన్ని. ఇంకా కొన్ని డిజైన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అనూష. థ్యాంక్ యూ, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, నమస్తే.